సందర్భంగా జగ్గయ్యపేట నియోజకవర్గ సమితి పట్టణ సమితి ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని బైక్ ర్యాలీగా నిర్వహించడం జరిగింది. పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించిన తర్వాత ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ప్రాధాన్యతని మరి భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జోనిపూడి శంకర్ గారు, సీనియర్ కామ్రేడ్ వల్లంకోట బ్రహ్మం గారు, నందిగామ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు సుబ్బారావు గారు, దళిత హక్కుల రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు కామ్రేడ్ గుట్టి రాయప్ప గారు, జగ్గయ్యపేట నియోజకవర్గ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి అంబోజి శివాజీ గారు, నియోజకవర్గ ఏఐటీసీ నాయకులు పోతుపాక వెంకటేశ్వర్లు గారు, ఏఐవైఎఫ్ నాయకులు కరిసే మధు గారు, జగ్గయ్యపేట మండల కార్యదర్శి మిటిక శ్రీనివాసరావు గారు, జగ్గయ్యపేట పట్టణ మరి ప్రధాన జాయింట్ కార్యదర్శులు మిటిక మాసెట్ రమేష్ గారు, సీనియర్ కామ్రేడ్ నాగులు గారు, కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ సమితి నుంచి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి కూడా జగ్గయ్యపేట పట్టణ సమితి నుంచి అభినందనలు తెలియజేస్తూ ఏ కార్యక్రమాన్ని పిలుపునిచ్చినా కూడా జయప్రదం చేయడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ జగ్గయ్యపేట పట్టణ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఆధ్వర్యంలో వచ్చేటటువంటి సమస్యల్ని పరిష్కరించే క్రమంలో మనస్ఫూర్తిగా మీరందరూ సహకరిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా జయప్రదం చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ తరపు నుంచి భవిష్యత్తు కార్యక్రమానికి మీ అంతా తోడు నీడగా ఉండాలని చెప్పేసి నియోజకవర్గ సమితి నుండి పట్టణ సమితి నుండి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జగ్గయ్యపేట నియోజకవర్గ పట్టణ సమితుల ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలో బైక్ ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనపూడి శంకర్ గారు, అదేవిధంగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు గుట్టి రాయప్ప గారు, అదేవిధంగా నందిగామ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు వెంకట సుబ్బారావు గారు, అదేవిధంగా సీనియర్ కామ్రేడ్ వల్లంకోట బ్రహ్మం గారు, పట్టణ కార్యదర్శి మరి జూనపైన శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన కార్మిక నాయకులు మరి పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇదే సందర్భంలో పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా ఈ 100 సంవత్సరాల చరిత్రలో పార్టీ నిర్వహించిన ఉద్యమాలు మరి ఎంతో మంది ప్రాణత్యాగాలు ప్రజా ఉద్యమాల్లో ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. అదే విషయాలను మరి మన రాష్ట్ర దళిత హక్కుల నాయకులు గుట్టి రాయప్ప గారిని మరి తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నారు. కామ్రేడ్స్, ఈరోజు మన జగ్గయ్యపేట పట్టణంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. 1925 డిసెంబర్ 26న భారతదేశంలో అధికారయుతంగా అఫీషియల్గా భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. అనేకమైనటువంటి పోరాటాలతో ఈ 100 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను అలాగే మన జగ్గయ్యపేట పట్టణంలో కూడా కమ్యూనిస్టు పార్టీ నాయకులు కార్యకర్తలు అశేషమైనటువంటి త్యాగాలు చేసి ప్రజల సమస్యలపైన ముఖ్యంగా పోరాడటమే కమ్యూనిస్టు పార్టీ యొక్క లక్ష్యం. ఇళ్ల స్థలాల కల్పనకు కానీ ఉద్యోగ ఉపాధి కల్పనకు కానీ అలాగే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టు పార్టీ నాయకులు నిస్వార్థంగా పనిచేశారు. తమ యొక్క ఆస్తుల్ని పోగొట్టుకున్నారు, కుటుంబాలని డిస్టర్బ్ చేసుకున్నారు, అనేక రకాలైనటువంటి త్యాగాలని చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది. మరే పార్టీ కూడా ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి చరిత్ర లేదు. కమ్యూనిస్టు పార్టీ అనేక ప్రాంతాల్లో అధికారాలు ఉండొచ్చు, అధికారాలు పోవచ్చు,
కానీ ఏనాడు కూడా అధికార రాజకీయాలు, ఓట్ల రాజకీయాలు కమ్యూనిస్ట్ పార్టీ చేయలేదు. కుల రాజకీయాలు కానీ, మత రాజకీయాలు కానీ, డబ్బు రాజకీయాలు కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఏనాడు పాల్పడాల. తెలంగాణ సాయుధ పోరాటం లాంటి మహత్తరమైనటువంటి పోరాటంలో వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు, నాయకులు చనిపోయినప్పటికి కూడా పార్టీ నిలదొక్కుని ప్రజల పక్షాన్ని, ప్రజల గొంతుకై, పీడిత ప్రజల యొక్క ఆసరాతో ఈ దేశంలో 100 సంవత్సరాలని పూర్తి చేసుకుంది. రేపు డిసెంబర్ 26 నుంచి 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ముందు మరిన్ని మహత్తరమైనటువంటి పోరాట లక్ష్యాలు ఉన్నాయి. అలాగే కమ్యూనిస్టులు కానీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది అనేది కొంతమంది అనుకుంటారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీకి కాదు ఇబ్బంది, ప్రజలకి ఇబ్బంది. రాజ్యాంగాన్ని ఈరోజు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే కనీసమైనటువంటి హక్కులు కానీ, జీవించేటువంటి పరిస్థితులు కానీ ఈ భారతదేశంలో చాలా కష్టతరంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ ముందు ప్రజల్ని సమీకరణ చేసి రాజ్యాంగాన్ని కాపాడుకోవటం, ప్రజల యొక్క కనీసమైనటువంటి హక్కులను కాపాడుకోవటం అనేటువంటి లక్ష్యం మనకి మిగిలే ఉంది. కాబట్టి ఈ స్కూటర్ ర్యాలీలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా అంటే అది ఎక్కడో ఇంకో చోట ఉండేటువంటిది కాదు, ప్రజల మనసుల్లో ఉండేటువంటిది అనేటువంటిది మనం నిత్యము గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మనవి చేస్తూ ఈరోజు పాల్గొన్న మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సోదరులారా, ఈరోజున భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా గ్రామ గ్రామాల, పల్లెల్లో, పట్టణాల్లో, మండలాల్లో, నగరాల్లో అన్ని చోట్ల కూడా పతాకావిష్కరణ గావిస్తూ వారోత్సవాల కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈ రోజున జగ్గయ్యపేట ప్రాంతంలో అనేక చోట్ల వాడవాడల పతాకావిష్కరణ గావించి ఈ రోజున ఈ సెంటర్కు చేరుకున్నాం. ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర, త్యాగాల చరిత్ర, దేశభక్తి పోరాటం. ఈ రోజున కనీసం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనని వాళ్ళు, బ్రిటిష్ సామ్రాజ్యవాదులుగా అడవులకు మడుగులెత్తిన వాళ్ళు, సామ్రాజ్యవాదులకు లొంగిపోయి లెటర్లు రాసి దివాన్ బహదూర్, రాజబహదూర్ సత్కారాలు పొందేటువంటి వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. మహాత్మా గాంధీ అని చెప్పిన గాడ్సే వారసులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. చివరిగా మహాత్మా గాంధీ పేరుని తొలగించేటువంటి దుర్మార్గానికి ఇవాళ మోడీ ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి సందర్భం ఉన్నది. వందే మాతర గీతం జాతీయోద్యమానికి స్ఫూర్తి. జాతీయోద్యమంలో వందే మాతరం అన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా, వీర సావర్కర్లు వీళ్ళ దేశభక్తులు అని చెప్పేసి అడుగుతున్నాం. సర్దార్ భగత్ సింగ్, ఎస్ఏ డాంగు, బిలాస్కర్, పుత్రపల్లి సుందరయ్య, చంద్ర రాజేశ్వరరావు, పిల్లలమర్రి వెంకటేశ్వరరావు లాంటి మహానాయకులు ఈ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించారు. మీ అందరికీ తెలిసి కూడా జగ్గయ్యపేటలో ఒకనాడు బోధకాలు వ్యాధి తీవ్రతరమైనటువంటి పరిస్థితుల్లో ఆనాటి జగ్గయ్యపేట ప్రప్రథమ శాసనసభ్యులు పిల్లలమర్రి వెంకటేశ్వరరావు గారు అసెంబ్లీలో ప్రస్తావించి బోధకాల వ్యాప్తి నివారణకు ఆ రోజు బృహత్తర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజు మనం జగ్గయ్యపేటను చూస్తున్నాం. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టినటువంటి నరేంద్ర మోడీ ఇవాళ చెప్తున్నాను నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పి. వాయు కాలుష్యం ఎందుకు అంతం చేయలేవు? మేము ఎక్కడిదాకా వెళ్తున్నా. ఈ రోజున జగ్గయ్యపేట ప్రాంతంలో పారిశ్రామిక కాలుష్యం ఈ రోజున కోరుచుతా ఉన్నది. 18 కిలోమీటర్ల మేర జగ్గయ్యపేట నుంచి ప్రతి ఇంటిలో కూడా వాళ్ళ కాలుష్యం బాధితున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో పుట్టబోయేటువంటి గర్భస్థ శిశువు కూడా కాలుష్య బారిన పడేటువంటి అవకాశం ఉందని చెప్పి రోజున కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాం. దానివల్ల కోస్టల్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో పారిశ్రామిక కాలుష్య నివారణకు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎవరు ఏ రాజకీయ పార్టీల వారైనా జగ్గయ్యపేట అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి జగ్గయ్యపేట రాబోయేటువంటి కాలంలో ఢిల్లీని మించినటువంటి పారిశ్రామిక వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యంతో జగ్గయ్యపేట ప్రజలు ఆస్మా, బ్రాంకైటిస్ లాంటి వ్యాధుల బారిన పడేటువంటి ప్రమాదం ఉందని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ముందుగానే హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఈ రోజున 100 సంవత్సరాల చరిత్ర, త్యాగాల చరిత్ర, పోరాటాల చరిత్ర,
దున్నేవాడికి భూమి అని చెప్పి అనేక మందిని ప్రాణదానం చేసేటువంటి చరిత్ర ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీకి ఉన్నది. తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతుగా వీర తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది అసూలు పాసేటువంటి అమరవీరుల త్యాగాలతోటి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఈ విజ్ఞప్తి చేసేటువంటిది. అందువల్ల ఈ రోజున మేము కమ్యూనిస్టు పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కమ్యూనిస్టులు ప్రజల కోసం పనిచేసేటువంటి వారు, దేశభక్తులు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. మహాత్మా గాంధీ గ్రామీణ పథకాన్ని పేరు మార్చేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పేసి అడుగుతున్నాం. ఫాదర్ ఆఫ్ ది నేషన్. రాబోయేటువంటి కాలంలో రూపాయి నోటు మీద, నాణ్యాల మీద కూడా మహాత్మా గాంధీ బొమ్మను తొలగించేటువంటి దుష్ట ప్రయత్నాలకి ఇవాళ సంఘ పరివార శక్తులు పూనుకుంటున్నాయి. అక్కడ కమ్యూనిస్టు పార్టీలో సెక్యులర్ పార్టీ కమ్యూనిస్టు పార్టీ, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు. కాబట్టి మతాతీత పార్టీ కమ్యూనిస్టు పార్టీ. వాళ్ళు మీ సోదరులకు, వ్యాపార వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మహాత్మా గాంధీ పేరుని సమూలంగా మార్చేటువంటి ప్రయత్నాల్ని అందరూ కూడా వ్యతిరేకించాలి. వాళ్ళ మహాత్మా గాంధీ కేవలం ఈ రోజున గుజరాతీయుడే కాదు, ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం అహింస అనేటువంటి ఆయుధంతో తెల్లవాళ్ళని తరిమికొట్టినటువంటి మహానాయకుడు. డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఈ రోజున కాలరాజు వేసినటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల పండుగ సందర్భంగా, 3 సంవత్సరాల సందర్భంగా ప్రజలందరికీ మేము రాబోయేటువంటి కాలంలో జగ్గైపేట పారిశ్రామిక కాలుష్య నివారణకు ఉద్యమాలు చేపడతామని చెప్పి కమ్యూనిస్టు పార్టీ చేపట్టబోయే ఉద్యమాలకి ప్రజల సహకారాన్ని, వ్యాపార వర్గాల సహకారాన్ని కోరుతూ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ.